అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ ముందుకి వెరైటీ వంటతో వచ్చేసాను. ఏంటంటే చికెన్‌తోనే చికెన్ గారెలు. మినపప్పు అనేది వాడుకోకుండా. అందులోకి మనకి చికెన్ చారు చేసి చూపిస్తాను రండి. నేను చికెన్ గారెలకి ఏమేమి తీసుకున్నానంటే పావు కిలో బోన్‌లెస్ చికెను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. 3 చెంచాలు బియ్యం పిండి, 2 చెంచాలు మైదా పిండి, 1 చెంచా కారం, తగినంత ఉప్పు, కలుపుకోవడానికి పెరుగు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 2 రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా చాలండి. ఒక చిన్న ఉల్లిపాయ అన్నమాట. ఇవన్నీ కావాల్సినవి. ఇప్పుడు ఇవి కోసుకుని మనం పిండి కలుపుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుని పిండి కలిపేసుకుందాం. ఆఖరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. పిండి అయితే ఈ విధంగా కలపాలండి. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుని గారెలు వేసుకుందాం. మనం గారెలు వేసుకోవడానికి ఆయిల్ పోసుకుంటున్నానండి. రెండు వైపులా ఇలా ఎర్రగొచ్చేలా కాల్చుకోవాలండి. ఇప్పుడు తీసేసుకుందాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గారెలు వేసేటప్పుడు మాత్రం సన్నటి చెగ మీదే మనం వేపుకోవాలన్నమాట. మనం ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోయి లోపల ఉడకదు. మనకి చికెన్ ముక్కలు కానీ మనకి గ్రేవీ కలిపిన పిండి కానీ అలాగే ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో కానీ స్టవ్ల మీద అయినా సరే లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. చికెన్ గారెలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు మనం చికెన్ చారుకి రెడీ చేసుకుందాం. ముందుగా పాత్ర పెట్టుకుని 4 చెంచాల ఆయిలు, 1/2 చెంచా పసుపు, చికెన్ వేసుకుని ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఈ చికెన్లో నీరంతా ఇరికేసరికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. 1 ఇంచు అల్లం ముక్క, 1 చిన్నులపాయి, 2 పెద్దలపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా నూరుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. ఈ లోపల మళ్ళీ పై మసాలు రెడీ చేసుకుందాం.
2 చెంచాలు కారం వేసుకుని ఒక గ్లాసున్నర నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాలు తెరిన తర్వాత మనం నూరుకున్నటువంటి పై మసాలా వేసుకుని కొత్తిమీర కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒక్కసారి తెరలనిచ్చి దించేసుకుందాం. గుమగుమలాడే చికెన్ చారు అయితే అయిపోయిందండి. ఇక దించేసుకొని తినేద్దాం. చూడండి గారి చూడండి ఎలా ఉడికిందో, ముక్క కూడా బాగా ఉడికిందనమాట. ఇప్పుడు చికెన్ పులుసు వేసుకుందాం. నిమ్మకాయ పిండుకొని ఈ పులుసు కలుపుకొని అదిరిపోయింది అసలు. అబ్బబ్బా ఎంత బాగుందంటే అసలు తినటానికి కమ్మదనంగా అనిపించింది అసలు. ఆ చికెన్ ముక్కలు ఏగి మసాలాలు బట్టి ఈ పులుసు వేసుకుంటే ఆ నిమ్మకాయ రసం ఫ్లేవర్కి బా. చూశారు కదండి, చికెన్ గారెలు చికెన్ చారు సూపర్ టేస్ట్తో వచ్చినాయి అనమాట. మీరు కూడా పర్ఫెక్ట్గా ఇదే కొలతలతో తీసుకోండి. నేను 1/2 కేజీ చికెన్ గారెలకి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, బోన్స్ ఏమో 1/2 కిలో తీసుకున్నాను అనమాట. ఈ రెండు ఇవే కొలతలతో చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంటే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ వెరైటీగా పిల్లలకి ఏదైనా చేయాలన్నప్పుడు కానీ ఇలాంటి వంట చేయండి, సూపర్గా ఉంటుంది అనమాట. మినప్పిండి లేకుండా గారెలు మీరు వండుకుండి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఏదన్నా మీకు రాలేదంటే అలా రాలేదని కూడా నాకు చెప్పొచ్చు అనమాట. టేస్ట్గా లేదని కూడా మీరు చెప్పొచ్చు, నేనేమి ఇబ్బంది పడను. ఉంటానండి. ఇలాంటి కొత్త వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్.